హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైజ్. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి. నేను వర్క్ నుంచి వచ్చాక ఫస్ట్ లంచ్ బాక్సెస్ అన్నీ వాష్ సింక్లో వేస్తాను, ఎందుకంటే మేడ్ వస్తుంది ఈవినింగ్ అంతా. సో ఇక్కడ మా పెద్ద పాప నేను వచ్చేసాము, చిన్న పాప ఇంకా రావాలి, కొంచెం లేట్ అవుతుంది, తనకు స్పోర్ట్స్ ఏవి ఉన్నాయి. సో ఇక్కడ విజిల్స్ అంతా సింక్లో వేసేది కొంచెం వాటర్ తిప్పేసానండి. తను వచ్చేసరికి కొంచెం గిన్నెలు నానుతాయి అనేసి తర్వాత బ్యాగ్స్ అంతా వాటి ప్లేస్లో పెట్టేశాను. ఇప్పుడు ఈవినింగ్ ఫస్ట్ వర్క్ నుంచి రాగానే టీ తాగుతానండి. మార్నింగ్స్ టీ తాగాను, బట్ ఈవినింగ్ కంపల్సరీగా టీ తాగుతాను. ఫస్ట్ టీ తాగాకనే మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ టీ తాగుదామని ఫ్రిడ్జ్లో పాలు తీస్తున్నాను. సో మార్నింగ్ అయితే అంతా కిచెన్లో వర్క్ కుకింగ్ అంతా అయిపోయాక ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకున్నాకనే వర్క్కి వెళ్తానండి. ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం నీట్గా కనిపిస్తుంది, లేదు అంటే ఏ వర్క్ చేయాలని అనిపించదు. సో ఇక్కడ టీ పెట్టేస్తున్నానండి. నాకు మా హస్బెండ్కి ఇద్దరికే 2 కప్స్ ఆఫ్ టీ పెడుతున్నాను. టీ పెట్టాక ఫస్ట్ వెజిల్స్ అంతా సర్దేసేయాలి, ఎందుకంటే మళ్ళీ మేడ్ వస్తుంది. ఇప్పుడు మేడ్ వచ్చి మళ్ళీ వెజిల్స్ క్లీన్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ వెజిల్స్ అంతా సర్దేసేయాలి. యాక్చువల్లీ వెజిల్స్ సర్దాలంటే చాలా లేజీగా ఉంటుందండి నాకు. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. సో వెజిల్స్ బట్టలు ఫోల్డ్ చేయాలంటే ఆ వర్క్స్ కొంచెం చాలా లేజీ వర్క్స్ లాగా అనిపిస్తాయి నాకు. సో ఇక్కడంతా ఇవన్నీ ఫస్ట్ సర్దాకనే మిగతా పనులు స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవి డ్రై అయిపోతాయి మార్నింగ్. ఇంకా నేను స్పెషల్గా ఏమీ తుడిచి కబోర్డ్స్లో పెట్టాను. ఆ యూటిలిటీలోనే నాకు ఒక సింక్ ఉంది, అక్కడే కడిగేస్తుంది. సో అవి తెచ్చేసి సర్దేసుకుంటాను. స్పెషల్గా వైప్ చేసి అయితే ఏం పెట్టానండి. సో కిచెన్లో యాక్చువల్లీ నాది ఫుల్ మోడ్యులర్ కిచెన్ కాదండి, ఇట్స్ సెమీ మోడ్యులర్ కిచెన్. సెమీ మోడ్యులర్. ఇందులో కొన్ని నేను చేసిన మిస్టేక్స్ కూడా కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు డ్రాస్లో బాస్కెట్స్ ప్లేట్స్కి అంతా స్టాండ్స్ ఇచ్చేవాళ్ళు కదండి ముందు. ఇప్పుడు వచ్చే మోడ్యులర్ కిచెన్లో ఇవైతే మీకు తెలిసే ఉంటుంది, ప్లేట్స్కి స్టాండ్స్ ఇవ్వరు. బట్ నేను అలా పెట్టేస్తుంటే నాకు అంతా చిందరవందరగా అయిపోతున్నాయి. సో నేను కొన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ప్లేట్ స్టాండ్స్, నా కబోర్డ్స్కి ఏవైతే పర్ఫెక్ట్గా ఉంటాయి అనేసి. అందులో పెట్టేసుకుంటానండి ప్లేట్స్. సో టీ పెట్టేసుకున్నాను, ఫస్ట్ టీ తాగుతున్నాను. టీ తాగే లోపల మా చిన్న పాప కూడా వచ్చేసిందండి. సో అప్పటి లోపల మేడ్ కూడా వచ్చేసి వెజిల్స్ అన్నీ వాష్ చేసేసి వెళ్ళింది. సో మా చిన్న పాప బాక్స్ ఒకటి సింక్లో వేసేస్తుంది, అది రేపు మార్నింగ్ అడిగేస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే బాక్సులు కడగడానికే నేను మేడ్ని రమ్మంటాను. ఈవినింగ్స్ మళ్ళీ నెక్స్ట్ డేకి కర్రీ బాక్స్లు అవి ఇబ్బంది అవుతాయి అనేసి, బట్ 1-2 అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ కిడ్స్కి స్నాక్స్కి మ్యాంగో కట్ చేస్తున్నానండి. సో మ్యాంగోస్ అయిపోయాయి యాక్చువల్లీ మా ఫామ్లో మ్యాంగోస్. ఇది అయ్యాక ఇంకొక 1 మ్యాంగో ఉందంతే. సో తర్వాత మేము షాపింగ్కి బయలుదేరాము. ఎక్కడికి వెళ్తున్నామంటే అమీర్పేట వెళ్తున్నామండి. అమీర్పేటలో యాక్చువల్లీ సౌత్ ఇండియా ఆపోజిట్లో వెస్ట్ సైడ్ మనకు ట్రెండ్స్ ఉంటాయి, అక్కడో ఇక్కడో చూద్దామని సౌత్ ఇండియా అనుకున్నాం. సౌత్ ఇండియానే స్పెషల్గా ఎందుకు అంటే తనకి వైట్ కలర్ టీషర్ట్ కావాలి డ్యాన్స్కి ఏదో. సో ప్లెయిన్ వైట్ ఫస్ట్ అక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సౌత్ ఇండియాలో చూసాను, బట్ ఏమీ దొరకలేదండి. సో ఓన్లీ నైట్ డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను. లాస్ట్లో మీకు చూపిస్తాను నైట్ డ్రెస్సెస్. ఇక్కడ అగైన్ రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్తే కూడా అసలు ఏమీ నచ్చలేదండి, బాగాలేవు యాక్చువల్లీ కలెక్షన్ ట్రెండ్స్లో. ఫైనల్లీ వెస్ట్ సైడ్కి వెళ్ళాం. వెస్ట్ సైడ్లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది. ప్యాంట్ ఏదో డిఫరెంట్గా బాగుంటుంది. సో ఆ ప్యాంట్ కొంచెం వెరైటీగా అనిపించిందండి, బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కిడ్స్ షర్ట్ టైప్వి. వెస్ట్ సైడ్లో అయితే చాలా బాగుందండి కలెక్షను, పిల్లలకి స్పెషల్లీ మంచి కలెక్షన్ ఉంది. ఇవన్నీ ఫ్లవర్ టైప్ షర్ట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ డిజైన్స్తోని. అండ్ టీ షర్ట్స్, స్లీవ్లెస్ టీ షర్ట్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడైతే వైట్వి మాకు చాలానే దొరికాయండి, ప్లెయిన్ ఒక 3-4. యాక్చువల్లీ వైట్ క్రాప్ టాప్ టైప్ టీ షర్ట్ వేసుకొని దానిపైన షర్ట్ టైప్ వేసుకోవాలి డ్రెస్, క్రాప్ అయినా ఫుల్ అయినా పర్వాలేదు. సో ఒక 3-4 సెలెక్ట్ చేసాము. ఇదంతా ఎథనిక్ వేర్ అండి. సో ఇవన్నీ వేర్ టైప్ ఉన్నాయి. యాక్చువల్లీ కింద సెట్ అవ్వలేదు, సో పైకి వచ్చాము ఇంకొంచెం చిన్న సైజ్ అనేసి. సో ఇవన్నీ చిన్నపిల్లలవండి, బాగున్నాయి యాక్చువల్లీ. షార్ట్స్ అంతా ఇవి కూడా బాగున్నాయండి, టాప్స్ అన్నీ బాగా అనిపించాయి. కానీ మా పిల్లలు పెద్దవాళ్ళు సరిపోవు ఆ సైజెస్. బాగున్నాయి కానీ కలెక్షన్ చాలా బాగుందండి, స్పెషల్లీ కిడ్స్ కలెక్షన్ చాలా బాగుంది. సో ఈ వైట్ టీషర్ట్ తెచ్చామండి, ఇది ప్లెయిన్ టీషర్ట్. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ పడింది, 399.
సో ఇది లోపల స్లీవ్లెస్ స్కూల్కి, బట్ పైన షర్ట్ వస్తుంది కాబట్టి ఇట్స్ ఫైన్. తర్వాత ఇది చెక్స్లో కావాలనింది, బట్ లైన్స్ ఉన్నాయి వర్టికల్గా. ఇది పింక్ షర్ట్ తీసుకున్నాను ఒకటి దానిపైన వేయడానికి. ఇది అరౌండ్ 799, 800, 799 అంతే. ఇంకా రేట్స్ అన్ని 799, 299 అలా ఉంటాయి కదండి. ఇది షర్ట్. సో లోపల టీ షర్ట్ వేసుకొని పైన షర్ట్ వేసుకోవాలండి. సో ఇది బ్లాక్ జీన్స్, బ్యాగీ జీన్స్ కావాలంట. సో ఇది 1000 రూపీస్. తనకు ఉన్నాయి కానీ బ్యాగీ లేవు, వేరే ఉన్నాయి. బెల్ బాటమ్ అలా వస్తాయి కదండి, అలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి. సౌత్ ఇండియాలో రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది. ఇది 600 పడింది నాకు. బయట మనం టీ షర్టు షార్ట్ అవి తీసుకున్నా 800-900 అయిపోతుంది. సో ఇది ఫుల్, ఎలాగో రెయినీ సీజన్ కాబట్టి కొంచెం ఫుల్ ప్యాంట్స్ తీసుకున్నాను, షార్ట్స్ కాదు. అండ్ ఇది మా పెద్ద పాపకు ఒకటే తెచ్చానండి, ఇంకొకటి తేవాలి యాక్చువల్లీ. అంటే సైజెస్ నాకు డౌట్ ఉండింది. ఇది క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది నాకు 800 చేంజ్ పడింది సౌత్ ఇండియాలోనే. చిన్న పాపకు అండ్ పెద్ద పాపకు తీసుకొని వచ్చాను. అండ్ ఇంకా నైట్ డిన్నర్కి సింపుల్గా ఉప్మా చేసేసానండి. నాకు ఆల్రెడీ 3 hours షాపింగ్కి టైం పట్టింది. మా పిల్లలకు కొంచెం మార్నింగ్ పప్పు ఉంటే అది రైస్ పప్పు చేసి పెట్టాను. దిస్ ఈజ్ మై ఈవినింగ్ రొటీన్. మజ్జిగ కూడా కలిపేసానండి, మజ్జిగ తాగుతారు నైట్. మజ్జిగ కూడా కలిపేసి స్టవ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా ఉండాలి, లేదంటే అంత వంట వల్ల ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ క్లీన్ చేసుకొని. సో స్టవ్ అయితే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. అండ్ క్లాత్స్ కూడా ఉంటే కొన్ని ఫోల్డ్ చేసి పెట్టేశాను. దిస్ ఈజ్ మై ఈవినింగ్ రొటీన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.